హాయ్ అండి. ఇవాళ నేను 1 to 2 ఇయర్ బేబీకి పెప్లం టాప్ కుడుతున్నాను. మొదటగా పాప యొక్క మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. పాప యొక్క నడుము చుట్టుకొలత 28. పార్ట్ 1లో నేను లెహంగా స్టిచ్ చేశానండి. ఇది పార్ట్ 2. పార్ట్ 1లో లెహంగా వీడియో చూశాక దీని పెప్లం టాప్ వీడియో చూడండి. పాప యొక్క నడుము చుట్టుకొలతకు తగ్గట్టుగా ఎంతైతే క్లాత్ కావాలో అంతే మడత పెట్టుకొని కట్ చేసుకుంటున్నానండి. నడుము చుట్టుకొలత 20 కాబట్టి 2 ఇంచులు ఎక్స్ట్రా 12 పెట్టాను. 12 ఇంచులు పెట్టుకొని పాప యొక్క బాడీ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. పాప యొక్క మెజర్మెంట్స్ ప్రకారమే నేను బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నానండి. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ఆది ఏదైతే ఉందో దాన్ని 4 ఫోల్డ్ చేసిన క్లాత్ మీద ఫోల్డ్ చేసి నెక్, షోల్డరు, హ్యాండ్స్ అన్నీ పాప యొక్క డ్రెస్ ఆది ప్రకారమే మెజర్ చేసుకుంటున్నాను. మనకు మామూలుగా టేప్ కొలతల ప్రకారం అయితే కనుక నెక్ ఆ పాపకి 3 ఉండింది. చంక భాగము 4 ఇంచులు. నేను ఆది పెట్టాను కాబట్టి మీకు మెజర్మెంట్స్ అక్కడ కనిపించడం లేదు. మెజర్మెంట్స్ టేప్ కొలతల ప్రకారం అయితే చంక 4 పెట్టుకోండి, నెక్ 3 పెట్టుకుంటే సరిపోతుంది. 3 నెక్, 4 చంక భాగము, బాడీ పొడవు 8. 1 నుంచి 2 సంవత్సరాల పాపకి పెప్లం టాప్కి బాడీ పార్ట్ 8 ఇంచులు సరిపోతుందండి. తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కూడా ఆది ప్రకారమే కట్ చేసుకుంటున్నానండి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఆది కంటే ఎక్కువగా. పాపకి బుట్టా హ్యాండ్స్ అడిగారండి. బుట్టా హ్యాండ్స్కి తగ్గట్టుగానే ఆది పెట్టుకొని హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. బుట్ట కాబట్టి ఉన్న హ్యాండ్స్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. నేను కొంచెమే పఫ్ అనేది పెట్టాను. ఎక్కువ పఫ్ అనేది కావాలనుకుంటే మాత్రం క్లాత్ ఎక్కువగా తీసుకోండి. నేను 2 ఇంచెసే పెట్టాను. 4 ఇంచెస్ 5 ఇంచెస్ అట్లా ఎక్స్ట్రా పెట్టుకుంటే పఫ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. నేను ఇప్పుడు కట్ చేసిన హ్యాండ్స్ పఫ్ అంతగా రాలేదండి, కొంచెం పఫే వచ్చింది. హ్యాండ్స్ అనేది మెజర్మెంట్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. బాడీ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇంకా స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. ఇంతకుముందు కటింగ్లో నేను మీకు చూపించలేదు. పెప్లంకి సరిపడా క్లాత్ ముందుగానే తీసి పక్కన పెట్టానండి. అది వీడియోలో చూపిస్తాను. ముందు రౌండ్ నెక్ జాయింట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని ఆపోజిట్ సైడ్ లైనింగ్కి జాయింట్ చేసి నెక్ తిప్పి కుట్టుకుంటున్నానండి. నేను కోటేం వేయటం లేదు. తిప్పి కుట్టుకోవడానికి క్లాత్ని రివర్స్ చేసి లైనింగ్కి అటాచ్ చేసి కుట్టుకోవాలి. రౌండ్ స్టిచ్ చేశాక అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే అది మొత్తం కట్ చేశాక తిప్పి కుట్టుకుంటే నెక్ సరిపోతుంది. నెక్ అనేది స్టిచ్ చేశాక తిప్పుకొని గోటితోటి అలా రఫ్ చేసుకుంటూ వెళ్తే అనేది నెక్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. షేప్ అనేది మనకి అలా గోరుతోటి రఫ్ చేసి అట్లా తిప్పితే మాత్రం నెక్ షేప్ అనేది మనకి త్వరగా వస్తుంది. అలా తిప్పిన తర్వాత పైన ఒక స్టిచ్ చేస్తే నెక్ ఫినిష్ అవుతుందండి. తర్వాత సైడ్స్ అన్నీ కూడా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి కూడా నేను రౌండ్ నెక్కే పెట్టాను. రౌండ్ నెక్ డ్రా చేసుకున్నాను. ఆ మిడిల్ పార్ట్ని 2 సమానంగా ఉండేలా చూసి కట్ చేసుకుంటున్నానండి. వెనకాల మనము బ్లౌజ్కి ఎలా అయితే ఉక్సులు పట్టి కాజా పట్టి కుడతామో అలాగే నా మెథడ్ అయితే ఇదేనండి. పాపకి వెనకాల వైపు ఉక్సులు పట్టి కాజా పట్టి ఎలా అయితే కుడతామో అలాగే కుడతాను నేను పాపకి. అలాగే జాయింట్స్ అన్నీ వేసుకుంటున్నాను. జాయింట్లు వేశాక ఒకవైపు కాజా పట్టి కుడుతున్నాను. ఇది కాజా పట్టి అండి.
రెండో వైపు ఉక్సులు పట్టి దేనికి దానికి విడివిడిగా పీసు కుట్టుకుంటానండి. నేనైతే చాలామంది అయితే దాంట్లోనే మడత పెట్టి కుడతారు. నేనైతే ఇలాగే స్టిచ్ చేస్తానండి. దేనికి దానికి సపరేట్గా తీసుకొని సపరేట్గా కుడతాను. ఉక్సులు పట్టి అనేది, కాజా పట్టి అనేది. ఆ రెండు ఫినిషింగ్ చేసిన తర్వాత మనం షోల్డర్స్ జాయిన్ చేసుకుంటే బ్లౌజ్ అనేది హాఫ్ ఫినిష్ అవుతుందండి. రెండు షోల్డర్స్ ఇప్పుడు జాయిన్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత పెప్లం టాప్ కాబట్టండి కుచ్చులు పెట్టాలి. హ్యాండ్స్ కూడా జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నాను. పఫ్ అనేది కొంచెమే వచ్చిందండి, ఎందుకంటే నేను కొంచెమే క్లాత్ తీసుకున్నాను. ఎక్కువగా కనుక తీసుకుంటుంటే ఎక్కువ పఫ్ వచ్చిండేది. నేను చేసిన మిస్టేక్ అదే. హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఏ పార్ట్కి ఆ పార్ట్ నేను కుచ్చులు పెట్టుకుంటాను. పెప్లం టాప్ కాబట్టి ఫ్రిల్స్ అనేది ఏ పార్ట్కి ఆ పార్ట్, ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, ఇది పెప్లంకి పట్టీ పెట్టుకుంటున్నానండి. ఫ్రిల్స్ పెట్టే పార్ట్ యొక్క క్లాత్కి పట్టీ పెట్టుకుంటున్నాను. తర్వాత కుచ్చులు అనేవి పెద్ద కుచ్చులు పెట్టుకుంటున్నానండి. అంటే ఒక కుచ్చు మన వైపు పెడితే ఇంకొక కుచ్చు దానికి ఆపోజిట్, అట్లాగా ముందు పార్ట్ వరకు ముందు, వెనక పార్ట్స్కి రెండు పార్ట్లకి విడివిడిగా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా టైట్ అయ్యి డ్రెస్ అనేది విప్పినట్టయితే ఎటువైపు నుంచి కుట్లు విప్పుకున్నా అటువైపు ఫ్రిల్స్ పార్ట్ అనేది ఉంటుందండి. చుట్టూతా కుట్టేసి మనం కనుక ఫ్రిల్స్ అనేది రౌండ్గా పెట్టినట్లయితే ఆ డ్రెస్ కనుక మనకి టైట్ అయినట్లయితే తర్వాత అది యూస్ చేసుకోవడానికి కష్టమని నేను ఈ విధంగా ఏ పార్ట్కి ఆ పార్ట్ ఫ్రిల్స్ అనేది పెడతానండి. మనము కుచ్చులు అనేవి అన్ని పార్ట్లకి కుట్టుకున్నాక హ్యాండ్స్ అనేవి జాయిన్ చేశాక పెప్లం టాప్ అనేది రెడీ అవుతుందండి. మనం పెప్లం టాప్ చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. దీనికి ముందు వీడియో మనం లెహంగా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. దాన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు కనుక నా స్టిచ్చింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.